దేవుణ్ణి ఏ విధంగా మనం సంతోషపరచాలి? మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు రక్తము కార్చిన యేసయ్య మన జీవితపు విధానాన్ని చూసి, మన బ్రతుకును చూసి ఎంత మాత్రము దుఃఖపడకూడదని, ఆయన్ని అన్ని వేళలా అన్ని సమయాలలో మనము ఎల్లప్పుడూ ఆయన్ని సంతోషపరిచే జీవితాన్ని జీవించాలని మనం అనేక వారాలుగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తే ఆ తండ్రి అయిన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటో ఈ రోజున కొన్ని విషయాలు మనం ప్రభు యొక్క వాక్యంలో నుంచి నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 12 నుండి 15 వాక్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టి వానికి, నా కుమార్తెన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదన దిగగా కాలేబు, నీకేమి కావాలనని అడిగాను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఈ వాక్య భాగంలో మనకి కాలేబు అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు అంటే మనకి తెలుసు, ఇజ్రాయేలీల యొక్క అరణ్యపు యాత్రలో యెహోవాను సంతోషపరిచిన వాడు, యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరించిన వాడై, యెహోవాను ఆశ్రయించిన వాడై, యెహోవా సన్నిధిలో ఆయన నిత్యము స్తుతించిన వాడిగా మనము కాలేబు అనే వ్యక్తిని గురించి దేవుని యొక్క లేఖనాల్లో మనం గడిచిన దినాల్లో నేర్చుకుని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ కాలేబుకు ఒక కుమార్తె ఉందట. ఆ కుమార్తె పేరు అక్సా. అక్సా అనే నామకరణమునకు కడియము అని అర్థము. అంటే ఒక చేతికి ఒక కడియము లేక గాజు ఎలాగైతే పట్టుకుని ఉంటుందో, ఈ యొక్క యవ్వన కాలంలో ఉన్న అక్సా అనేటటువంటి యొక్క కుమార్తెను మనం గమనించినప్పుడు ఈమె కూడా తన తండ్రికి పరిపూర్ణంగా లోబడినట్లుగా, తన తండ్రికి చిన్ననాటి ప్రాయము నుండి తన తండ్రిని సంతోషపరిచే వ్యక్తిగా మనము చరిత్రలో చూడగలుగుతున్నాం. ఈ భూమిపైన అనేకమైనటువంటి మనుషులు జన్మించిన వారు ఉన్నారు. కానీ ఆ జన్మించిన వారిలో ఎంతమంది ఈ రోజున తమ తల్లిదండ్రులని దుఃఖపరిచే స్థితిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. చాలామంది అంటున్నారు, అయ్యో నేను కనినటువంటి ఈ కుమారుడు నన్ను ఎంతగానో దుఃఖపరుస్తున్నాడు, నేను కనినటువంటి ఈ కుమార్తె నన్ను ఎంతగానో దుఃఖపరుస్తుంది, అసలు వాళ్ళు పురుట్లో ఉండగానే వారిని వడ్ల గింజ వేసి చంపేస్తే ఎంత బాగుందని చెప్పి ఈ రోజున ఉన్న యవ్వనస్తుల జీవితాలను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి మాటలు బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఇదిగో తల్లిదండ్రులు ఎంతో దుఃఖాక్రాంతులుగా మారి కన్నీరు కార్చేవారిని మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో అక్సా అనే ఒక యవనస్తురాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అక్సా యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది అని మనం నేర్చుకుంటే, ఆమె చిన్ననాటి నుంచి కూడా తండ్రిని సంతోషపరిచే జీవితం జీవిస్తూ ఉంది. తాను పుట్టినది మొదలుకొని తనకి వివాహం అయ్యే వరకు కూడా, అంటే తండ్రి ఇల్లు విడిచిపెట్టి తన మెట్టినింటికి వెళ్ళే రోజు వరకు కూడా ఏ రోజున తండ్రిని ఆమె దుఃఖపరచలేదు. అందరూ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాలేబు ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆఫర్ పెట్టాడు. ఏంటి ఆఫర్ అంటే, ఇదిగో నాకు శత్రువులు ఉన్నారు, ఎవరైతే ఆ శత్రువుల్ని జయిస్తారో, ఎవరైతే శత్రువుతో పోరాడుతారో, ఎవరైతే శత్రువుని సంహరిస్తారో వారికి నా కుమార్తె అయినటువంటి అక్సానిచ్చి నేను వివాహము చేస్తాను, నా కుమార్తెనిచ్చి నేను పెళ్లి చేస్తాను అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి వెళ్ళాడు, శత్రువుల్ని జయించాడు. ఇప్పుడు ఆ తండ్రిగా ఉన్నటువంటి కాలేబు తన కుమార్తె అయినటువంటి అక్సాను, అమ్మా
ఇట్రా అని పిలిచాడు. వెంటనే వచ్చింది. ఏమిటండి నాన్నగారు? అమ్మా, చిన్నప్పటి నుంచి నీవు నన్ను ఎంతగానో సంతోషపరిచే జీవితం జీవిస్తూ ఉన్నావు. చిన్నప్పటి నుంచి ఏ రోజున కూడా నీవు నన్ను దుఃఖపరచలేదు, ఏ రోజు కూడా నీవు నన్ను బాధ పెట్టలేదు. నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, నీ జీవితపు మనుగడ ద్వారా కానీ, నీ ఉద్దేశ ద్వారా కానీ, నీ ఆశల ద్వారా కానీ ఏ రోజున నన్ను దుఃఖపరచలేదమ్మా. ఇదిగో ఈరోజు కూడా నేను చెప్పే మాటను నీ హృదయపూర్వకంగా వినమని ఆ తండ్రి కోరితే వెంటనే యొక్క యవనస్తురాలు అంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాన్నగారు చిన్ననాటి నుంచి మీరు ఏమి చెప్పినా నా జీవితంలో నేను దాన్ని జరిగించుకుంటూనే వచ్చాను. ఏ రోజున కూడా మిమ్మల్ని దుఃఖపరచలేదు, ఏ రోజున కూడా నీ మాటను నేను ప్రక్కకు తీసివేయలేదు, ఏ రోజు కూడా మిమ్మల్ని ఎంతగానో గాయపరచలేదు. నేను మిమ్మల్ని సంతోషపరుస్తూ వచ్చాను. మీరేం చెప్పినా చేస్తానండి అనేసరికి వెంటనే తన తండ్రి అంటున్నాడమ్మా, ఇదిగో శత్రువుని జయించిన ఒత్నీయేలు ఉన్నాడమ్మా, ఆ ఒత్నీయేలుని నువ్వు వివాహం చేసుకోవాలి. సాధారణంగా మనం గమనించినప్పుడు యవ్వన కాలంలో ఉన్నవారికి కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఏంటంటే నాకు వచ్చే భర్త ఎత్తుగా ఉండాలి, నాకు వచ్చే భర్త తెల్లగా ఉండాలి, నాకు వచ్చే భర్త మంచి ఉద్యోగం చేసినోడై ఉండాలి, నాకు వచ్చే భర్త మంచి అందగాడై ఉండాలి. అనేక రకాలైన ఆలోచనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవా పరిచర్లో మేము ముందుకు సాగుతున్నప్పుడు ఒకరోజు నా తల్లిగారు సాక్ష్యం చెప్పారు. ఏమనంటే ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడట తన భర్తకి ఉండవలసిన అర్హతల్ని 18 రాసుకుని ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదట. అంటే ఆమెకు కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు తన భర్త పైన కలిగినట్లుగా వివాహం అవ్వకముందే నా భర్త ఈ విధంగా ఉండాలి అనే ఆలోచనతో తన జీవితంలో వెళ్ళిందట. ఒక రోజున మేడపై భాగంలో రాత్రికాల సమయంలో నిద్రించినప్పుడు వెంటనే ఆ పైనుంచి విమానం వెళ్తుందంట. వెంటనే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ విమానంలో ఉద్యోగం చేసే వ్యక్తి నాకు భర్తగా అవ్వాలయ్యా అని ప్రార్థన చేసిందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా గమనించండి. ఈ రోజున ప్రతి మనిషికి, ఒక స్త్రీకి, ఒక పురుషుడికి, లేక ఒక యవనస్తుడికి, యవనస్తురాండ్లకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్సాను మనం గమనించినప్పుడు, ఇదిగో కాలేబు కుమార్తెను మనం చూసినప్పుడు ఆమె పరిపూర్ణమైన హృదయంతో తండ్రి యొక్క ఇష్టానికి మాత్రమే ఆమె తన్ను తాను అప్పగించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. తన ఇష్టాలు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు సమస్తమును ప్రక్కన పెట్టి, ఇదిగో తండ్రి, నేను చిన్నప్పటి నుంచి నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగానే ఉన్నాను, ఈరోజు కూడా నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగానే ఉంటాను, నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటకు హృదయపూర్వకంగా లోబడిందండి. తండ్రి ఎవరినైతే చూపించాడో వారిని మాత్రమే పెళ్లి చేసుకుందండి. ఈ రోజున యవనస్తులు ఏ విధంగా ఉన్నారు? ఈ రోజున యవ్వనరాండ్లు ఏ విధంగా ఉన్నారు? అమ్మా నాన్న మీ మాట మీరు ప్రక్కన పెట్టండి, మీకు తెలియదులే, నేను ప్రేమించిన అమ్మాయి చాలా మంచి అందగత్తి, నేను ప్రేమించిన అబ్బాయి చాలా మంచోడు అని చెప్పుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో వారికున్న ఆశలు, వారికున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళి వారి జీవితాల్ని శాపగ్రస్తంగా మార్చుకుని తల్లిదండ్రులను దుఃఖపరిచే బిడ్డల్ని ఈ భూమి మీద మనం చాలామందిని చూస్తున్నాం. అక్సాను మనం గమనించినప్పుడు తండ్రిని ఎప్పుడు సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తుంది. అక్సా తన జీవితంలో ఏ రోజు తండ్రిని దుఃఖపరచలేదు. తన ఇష్టాలన్నీ ప్రక్కన పెట్టింది, తన ఉద్దేశాలన్నీ ప్రక్కన పెట్టింది. ఇదిగో ఆ తండ్రి సంతోషాన్నే, తండ్రి ఇష్టాన్నే కోరిన వ్యక్తిగా తన ఆత్మీయ జీవితంలో, తన కుటుంబ జీవితంలో ముందుకు నడిపించబడుతూ వెళితే, ఇక్కడ మనం ఆదికాండం 34వ అధ్యాయము 1వ వచనంలో ఒక స్త్రీని, యవనస్తురాల్ని చూస్తున్నాం. ఆ యవనస్తురాల పేరు దీనా. ఈమె ఎవరంటే యాకోబు కుమార్తె. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారండి. ఒక్కగాని ఒక కూతురు, ఒక్కరితే కూతురు. ఇప్పుడు యాకోబు వేరే దేశం వెళ్ళినప్పుడు, యాకోబు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఆ యాకోబు కుమార్తెగా ఉన్నటువంటి ఆ యవనస్తురాలు ఆ ఇంట ఉండకుండా, ఆ ఇంటిలో ఉండిపోకుండా, ఇదిగో ఈ దేశపు కుమార్తెలు ఏ విధంగా ఉన్నారో, వారి అలంకరణ ఏ విధంగా ఉంది, వారి అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారి ఎంజాయ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, లోకస్తులను చూచుట కొరకై, ఆ దేశపు కుమార్తెలను చూచుట కొరకై ఒక్కగాని ఒక్కరితిగా ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఆ అధ్యాయాన్ని మీరు చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా లోకాన్ని చూస్తానికి వెళ్ళినటువంటి దీనా, లోకములు సావాసం చేయడానికి వెళ్ళినటువంటి దీనా, లోక సంబంధమైన కార్యకలాపాల కోసం ఆశపడిన దీనా, లోకపు ఆచారాలను చూడాలని వెళ్ళినటువంటి దీనా, తన జీవితం చెరిపివేయబడి తన తండ్రికిని
తన అన్నలకును సంతాపము కలగజేసిందంట. అంటే దీనా ఒక్కరితే కూతురండి, 12 మంది కుమారులు. కానీ ఆ కుమార్తెను బట్టి, ఆ కూతురును బట్టి తండ్రికి సంతోషం లేదు. తండ్రి దుఃఖపడ్డాడు, తండ్రి బాధపడ్డాడు, తండ్రిని ఎంతగానో గాయపరిచింది. ఇదిగో పవిత్రురాలిగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందండి, చెరిపి వేయబడి ఇంట్లోకి తిరిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీన స్వభావాన్ని బట్టి మొత్తం కుటుంబంలో 2 నరహంతకులైపోయారు. ఊరు తగలబడిపోయిందండి. ఎంత భయంకరమైన నష్టాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతామో, అది చదివినప్పుడు మన గుండెలు ఎంతో నీరైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే తండ్రిని దుఃఖపరిచే వారి జీవితాలు ఈ విధంగానే ఉంటాయి. కానీ అక్సా మాత్రం, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు కుమార్తె మాత్రం ఎంత మాత్రము తండ్రిని దుఃఖపరచలేదు, తండ్రిని సంతోషపరిచే జీవితం జీవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున కూడా చాలామంది యవ్వన బిడ్డలు, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారంటే తండ్రి ఇంటిలో ఉండకుండా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి లోక సంబంధమైన కార్యకలాపాల కోసం వెళ్ళిపోయి ఆ లోకాన్ని చూసి ఆశించి దాన్ని తీసుకుని తెచ్చిపెట్టుకుని దాచుకుని వారి జీవితాల్ని శాపగ్రస్తంగా మార్చుకున్నప్పుడు పరమందున్న మన తండ్రి నిన్ను చూసి ఎంతగా దుఃఖపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు గాయపరచబడిన యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య 5480 దెబ్బలు తిని నడినెత్తి మొదలుకుని అరి పాదముల వరకు శ్రేష్టమైన భాగము కొంతైనా లేక ఆయన యొక్క ముఖము చూడనొల్లనివానిగా మారిపోయి సొగసైనను స్వరూపమైనను లేనివానిగా వ్యసనాక్రాంతునిగా ఆయన మారిపోయి మన కొరకు అంతగా శ్రమపడిన యేసయ్య గురించి నువ్వు ఏ జీవితాన్ని చేస్తున్నావు? యేసయ్యను నువ్వు సంతోషపెట్టే జీవితాన్ని చేస్తున్నావా? యేసు ప్రభువుని దుఃఖపెట్టే జీవితాన్ని చేస్తున్నావా? ఆయన సిలువ పైన వేలాడుతూ ఉన్నాడండి. ఆ సిలువ పైన వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఆయన్ని బాధ పెట్టిన వారిని, ఆయన్ని శిక్షించిన వారిని చూసిన యేసు ప్రభు క్షమాపణ గురించి ప్రార్థించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ప్రాణము పోయే వరకు కూడా ఎప్పుడు యేసయ్యను మనము దుఃఖపరచకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం ప్రాణం పోయే వరకు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ రోజున మనము తండ్రిని సంతోషపరచాలే తప్ప దుఃఖపరచడానికి ఎంత మాత్రము వీలు లేకుండానట్లుగా మన జీవితాల్లో మనం ముందుకి నడిపించబడాలి. తండ్రిని సంతోషపరిచిన తరువాత తండ్రి ఏం చేశాడంటే వివాహాన్ని చాలా ఘనంగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వివాహం జరిగిన సందర్భంలో వెంటనే తండ్రి తన కుమార్తెకి ఏమి ఇచ్చాడంటే దక్షిణ భూమి ఇచ్చాడు. దక్షిణ భూమి తీసుకున్నటువంటి కుమార్తె తన అత్తగారింటికి వెళ్ళింది. ఒక రోజున మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రి దగ్గర అడుగుతుంది, నాన్నగారు, అయ్యగారు, తండ్రి, నీవు నాకు అడగకుండానే దక్షిణ భూమిని ఇచ్చావు, కానీ ఇప్పుడు ఆ దక్షిణ భూమి పంట పండునట్లుగా, ఆ దక్షిణ భూమి ఫలభరితముగా మార్చబడినట్లుగా నాకు నీటి మడుగులు కావాలయ్యా అని ఆ కుమార్తె తండ్రిని అడుగుతుంది. నీటి మడుగులు లేకపోతే నీవిచ్చిన భూమి ఫలముగా ఉండదు, నీవిచ్చిన భూమి ఎంత మాత్రమూ ఫలించదు, ఇదిగో నాకు నీటి మడుగులు కావాలి అని ఎప్పుడైతే ఆ కుమార్తె తన తండ్రిని అడిగిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ తండ్రి తన కుమార్తెకు ఉన్నత మడుగులు అనగా మెరక మడుగులు ఇచ్చాడట, 2 పల్లపు మడుగులు కూడా ఇచ్చాడండి. ఈ కుమార్తె ఎవరంటే చిన్ననాటి నుండి యవ్వన కాలము వరకు తండ్రిని సంతోషపరిచే కుమార్తె. తండ్రిని తన జీవితంలో సంతోషపరిచింది కాబట్టి తన ఆశలు, తన కోరికలు, తన ఇష్టాలన్నీ ప్రక్కన పెట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి హృదయపూర్వకంగా లోబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రిని అడగగానే వెంటనే తండ్రి మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని క్రొత్త నిబంధన సంఘముగా ఉన్న మనకి అన్వయించుకోవాలి. కాలేబు అనగా పరమందున్న తండ్రికి సాదృశ్యం. రెండవదిగా శత్రువుని జయించిన వత్నీయులు అనగా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అలాగే కాలేబు కుమార్తె అయిన అక్సా అనగా క్రొత్త నిబంధన సంఘముగా ఉన్న మనకి సాదృశ్యం. అపోస్తుడైనటువంటి పౌలు దేవుని వాక్యంలో కొరింథీ సంఘంతో ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో
పవిత్రురాలైన కన్యకనుగా మిమ్మల్ని ఒక్కడే పురుషునికి ప్రదానము చేశాను. ఒక్కడే పురుషునికి మీరు ప్రదానము చేయబడితిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, సంఘముగా ఉన్న మనము ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఏమి చేయబడ్డామంటే ప్రదానము చేయబడ్డాం. అంటే యేసుక్రీస్తు అనగా ఒత్నీయేలు ఏం చేశాడని మనం నేర్చుకున్నామంటే ఆయన శత్రువుని జయించాడు. సాతానుని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణమును జయించి ఆ మరణపు ముళ్ళును విరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒత్నీయేలు యేసుక్రీస్తుకి సాదృశ్యం. అక్సా అనగా క్రొత్త నిబంధన సంఘమున మనకి సాదృశ్యం. ఇప్పుడు మన జీవితంలో మనము ఆత్మీయంగా పుట్టినప్పటి నాటి నుంచి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసము పొందిన నాటి నుంచి రేపు యేసు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే రోజు వరకు మన జీవితాల్లో మనము తండ్రిని సంతోషపరిచే జీవితం కలిగి ఉండాలి. ఏ రోజున తండ్రిని మనము దుఃఖపరచడానికి వీల్లేదు. ఏ రోజున పరమందున తండ్రిని మనము గాయపరచడానికి వీల్లేదు. మన జీవితంలో మనం ప్రాణము పోయే వరకు నమ్మకంగా ఆయన్ని సంతోషపరిచే జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు తండ్రిని సంతోషపరిచిన కుమార్తెకు ఆ తండ్రి మొట్టమొదటిగా ఇచ్చింది దక్షిణ భూమి ఇచ్చాడు. అందరూ చెప్పండి, ఏమిచ్చాడు? దక్షిణ భూమి అనగా రక్షణకు సాదృశ్యం. పరమందున్న తండ్రిని మనం సంతోషపరిచే వారిగా ఉంటే ఆయన మొదటిగా దక్షిణ భూమి అనబడిన రక్షణ ఆయన మనకి మొదటగా ఇచ్చాడు. ఇప్పుడు మనం రక్షణ పొందుకుని అక్కడితో ఆగిపోకుండా ఇప్పుడు మరలా తండ్రి యొద్దకు వచ్చి మనం అడగాలయ్యా, నీవు నాకు రక్షణ ఇచ్చావు, ఇప్పుడు నాకు నీటి మడుగులు కూడా కావాలి. తండ్రిని సంతోషపరిచిన కుమార్తె నీటి మడుగులు అడిగిందో వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు ఇచ్చాడు. ఏది తన తండ్రి దగ్గర దాచుకోకుండా సంతోషపరిచిన కుమార్తెకు సమస్తాన్ని ఇచ్చినట్లుగా మెరక మడుగులు దేనికి సాదృశ్యం అంటే పర సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మెరక మడుగులు పర సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇదిగో అలాగే పల్లపు మడుగులు దేనికి సాదృశ్యం అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలకి సాదృశ్యం. ఈరోజు చాలామంది అయ్యో నా బ్రతికేంటి, నా జీవితంలో ఆశీర్వాదమే లేదా, నా కుటుంబంలో ఎప్పుడూ శాపమేనా, నా భర్త మారడా, తనకున్న దుర్వ్యసనాల నుంచి ఎంత మాత్రం విడుదల పొందడా, నా కుటుంబం కట్టబడదా, నా జీవితం దీవించబడదా అని ఎంతగానో దిగులు పడుతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనము ఆరాధించే యేసయ్య మనకి పర సంబంధమైన ఆశీర్వాదమును భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా నిశ్చయముగా ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఉన్నతమైన మడుగులను పల్లపు మడుగులను మన జీవితాల్లో మనం పొందుకుంటామంటే తండ్రిని సంతోషపరిచినప్పుడు. ఎట్లా పడితే అట్లా బ్రతికేసి ఎలా ఉన్నా పర్వాలేదులేండి, ఏ విధంగా జీవించినా పర్లేదులేండి అని చెప్పి నీ కంటికి నచ్చిన వల్ల చూస్తూ, నీ నోటికి నచ్చిన వల్ల తింటూ, నీ శరీరానికి నచ్చిన వల్ల అనుభవిస్తూ, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ తండ్రిని నువ్వు దుఃఖపరిస్తే ఎంత మాత్రము ఆయన నీకు ఉన్నత మడుగులు పల్లపు మడుగులు నీకు ఇవ్వడండి. మెరక మడుగులు పల్లపు మడుగులు నీకు ఇవ్వడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చాలా శ్రద్ధగా గమనించండి. ఆయన ద్వారా నీ జీవితంలో పర సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందాలంటే, ఆయన ద్వారా నీ జీవితంలో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందాలంటే నిశ్చయముగా మన జీవితంలో మనము ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపరిచే జీవితం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనల్ని చూసి మన తండ్రి దుఃఖపడడానికి వీల్లేదు. మన ప్రవర్తన ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా ఎంత మాత్రము తండ్రిని ఎప్పుడు దుఃఖపరచకూడదు. ఈ రోజునండి చాలామంది దేవుని బిడ్డలే ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటారు, ప్రభు సన్నిధిలో ఆరాధిస్తారు, మందిరంలో కూర్చుంటారు, వాక్యం వింటారు, కానండి వాళ్ళ కళ్ళు ద్వారా చూసే అపవిత్రమైన చూపులు లేక సినిమాలు సీరియళ్ళు చూసి తండ్రిని ఎంతగానో దుఃఖపరుస్తున్నారు. అయ్యో ఈ కుమార్తె కొరకే, ఈ కుమారుడు కొరకే నేను ప్రాణం పెట్టానే, రక్తాన్ని కార్చానే, శ్రమను అనుభవించానే, రాబోయే ఉగ్రత నుంచి వీరు విడిపించబడాలని ఎంతగానో నేను ఒక ప్రణాళికని సిద్ధపరిస్తే వీరు తమ జీవితాల్లో నన్ను దుఃఖపరిచేవారిగా ఉన్నారని తండ్రి ఎంత మాత్రము దుఃఖపడకుండా మన జీవితాల్లో ఆయన్ని మనం సంతోషపరిచినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు ఉన్నత మడుగులను చెప్పండి
పల్లపు మడుగులు కూడా ఇస్తాడు. మొదట ఇచ్చింది మెరక మడుగుల్ని, అంటే మొదట నీ దేవుడు నీకు ఇచ్చేది పర సంబంధమైన ఆశీర్వాదాన్ని, తరువాత నీకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు అంటే మనము ఆయన్ని సంతోషపరిచినప్పుడు. ఎవరిని చూసినప్పుడు తండ్రి సంతోషిస్తాడు, ఏ క్రియలు కలిగిన వారిని చూసినప్పుడు తండ్రి సంతోషిస్తాడో మన పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. ఈ మాటను మనం గమనించినప్పుడు ఈ భూమి పైన జీవించిన దినాల్లో ఎవరైతే దేవుడు సిద్ధపరుస్తున్న పరలోకాన్ని బట్టి సంతోషిస్తారో వారిని చూసి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. నీ కలిగినటువంటి ఆస్తి పాస్తులు చూసి సంతోషించినప్పుడు, నీ కలిగినటువంటి అందచందాలు చూసి సంతోషించినప్పుడు, నీ కలిగినటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి సంతోషించినప్పుడు, లేక మరొక విధంగా చెప్పాలంటే ఈ భూలోక సంబంధమైన కార్యాలను చూసి సంతోషించే వారు ఈ భూమి మీద చాలామంది ఉంటారండి. ఒకరోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు 70 మంది శిష్యుల్ని ఆయన సువార్త నిమిత్తం పంపాడు. వాళ్ళ చేతులు వేయగానే అనేకులు పడిపోతున్నారట, ప్రార్థనలు చేయగానే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. వాళ్ళు ప్రార్థనలో ఉంటుండగానే పేర్లు పెట్టి ప్రవచనాలు చెబుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి. వెంటనే వీళ్ళకి ఏమైపోయిందంటే హృదయంలో చాలా సంతోషం వచ్చేసింది. వారికి ముందుగానే యేసు ప్రభు ఏమని చెప్పినాడంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించినదని మీరు ప్రకటించండి, రోగుల్ని స్వస్థపరచండి అని చెప్తే వారు వెళ్ళారు. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అబ్బో, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆనందంగా తిరిగి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, నీ నామములో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, నీ నామములో స్వస్థతలు జరుగుతున్నాయి, మేము ప్రార్థన చేయగా ఇదిగో అనేకులు ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా మంచి ఆనందంగా తిరిగి యేసు ప్రభుతో చెప్తుంటే, వెంటనే యేసు ప్రభు ఏమన్నాడో 20వ వాక్యాన్ని చదవండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక పరలోక రాజ్యములో మీ పేరులు రాయబడి ఉన్నందుకు మీరు సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రాణం పోయే వరకు మనము దేన్ని బట్టి సంతోషించాలంటే, నా యేసు తిరిగి రాబోతున్నాడు, నా కొరకు రాజ్యమును సిద్ధపరచడానికి, నా కొరకు బంగారపు గృహాలను సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడని మన కొరకు సిద్ధపరచబడుతున్న పరలోకాన్ని బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉన్నాం. పరలోకాన్ని బట్టి నువ్వు సంతోషించగలిగితే ఈ భూమిపైన నీకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత భయంకరమైన దుఃఖములో నీవు మునిగి సాగిపోతున్నప్పటికీ నీవు ప్రాణము పోయే వరకు దేవుణ్ణి విడిచిపెట్టవు. రెండవదిగా ఆ రాజ్యము కొరకు నీవు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటావు. పరలోకమును చూసి నా దేవుడు నాకు మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆయన ఉన్నతమైన స్వాస్థ్యాన్ని నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడని హృదయపూర్వకంగా ఎవరైతే ఆ రాకడ కొరకు, ఆ రాజ్యము కొరకు సంతోషిస్తూ ఎదురు చూస్తామంటారో వారిని చూసి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంటే పరలోకాన్ని బట్టే సంతోషిస్తాడు. ఈ భూమి పైన నాకు ఏది ఉన్నా లేకపోయినా, వెండి బంగారాలు నాకు ఉన్నా లేకపోయినా, ఆస్తి పాస్తులు నాకు ఉన్నా లేకపోయినా, ఇదిగో నా దేవుడు నాకు మరీ శ్రేష్టమైన రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు లేని రాజ్యము, రాత్రి పగలు లేని రాజ్యము, ఆకలి దప్పులు లేని రాజ్యము, కష్టాలు కన్నీరు లేని ఆ శ్రేష్టమైన రాజ్యములో నేను ఎప్పుడు ప్రవేశిస్తానో అనే ఒక సంతోషంతో మన జీవితాల్లో మనం ముందుకు నడిపించబడాలి. భూలోక సంబంధంగా సంతోషించేవారు దేవుణ్ణి ఎంత మాత్రమో సంతోషపరచలేరు.
భూలోక సంబంధమైన కార్యకలాపాల కోసం సంతోషించేవారు ఎంత మాత్రము తండ్రిని సంతోషపరచలేరు. ఎవరైతే పర సంబంధమైన అనుభవాల్ని చూసి, పరలోకాన్ని చూసి, నిత్య జీవాన్ని చూసి, నిత్య జీవపు మాటలను చూసి తమ జీవితాల్లో సంతోషిస్తూ ఉంటారో, ఆనందిస్తూ ఉంటారో, వారిని చూసినప్పుడు దేవుడు నిశ్చయంగా సంతోషించువాడే అన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం ప్రభువా. ఈ దినమందు శ్రేష్టమైన నీ వాక్య భాగాన్ని ఇంతవరకు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం. వినిన ప్రతి ఒక్క వాక్యము యేసు నామములో ప్రతి జీవితంలో కార్యసిద్ధిని కలగజేయునుగాక. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలను మేము నిశ్చయముగా పొందుకోవాలి. నిన్ను సంతోషపరిచే జీవితం మాకు కావాలయ్యా. లోక సంబంధమైన కార్యకలాపాల నుండి ప్రతి బిడ్డ యేసు నామములో విడిపించబడునుగాక. ఎందరైతే కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో, సమస్యలో, ఇరుకులో, రోగములో, అప్పులో నలిగిపోతూ ఉన్నారో ఈ సమయంలో యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. మీరు విడిపించి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి, తప్పక ప్రార్థిస్తాం. మా చిరునామా బ్రదర్ విజయ్, ధవళవర్ణుడు మినిస్ట్రీస్, దేవి చౌక్, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా సెల్ నంబర్స్ 9912917228 మరియు 9666886677.